ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రతరమైంది. అధికారికంగా 10% పెట్రోల్ బంకులు మూతపడ్డట్టుగా అధికారులు ప్రకటించారు. అయితే 3 రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత సమస్య ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే వాహనదారులు మండిపడుతున్నారు. ఏపీలో దాదాపు 50% వరకు బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. 3 రోజులుగా ఇంధన కొరత కొనసాగుతున్న కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద బార్లు తీరి గంటల సమయంలో క్యూలైన్లోనే ఉండాల్సి వస్తోంది. పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహనదారులంతా డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రతరమైంది. అధికారికంగా 10% పెట్రోల్ బంపులు మూతపడినట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే 3 రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత సమస్య ఉంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాహనదారులు మండిపడుతున్నారు. ఏపీలో దాదాపు 50% వరకు బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. 3 రోజులుగా ఇంధన కొరత కొనసాగుతున్న కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద బార్లు తీరి గంటల తరబడి క్యూలైన్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి. పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల నుంచి ఇదే పరిస్థితి ఉన్నట్టుగా అప్డేట్ అందుతోంది. మా కరెస్పాండెంట్స్ అశోక్ విజయవాడ నుంచి, అలాగే మూర్తి తిరుపతి నుంచి మరిన్ని వివరాలు ఇస్తారు. ముందుగా అశోక్తో మాట్లాడదాం. అశోక్, చెప్పండి. సో కొరత లేదు అని ప్రభుత్వం లేకపోతే అధికారులు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం సిచ్యువేషన్ వేరేగా కనిపిస్తోంది. గంటల తరబడి ఇలా కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిలబడుతూ ప్రజలకు ఏంటి అవస్థలు? ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? ఎందుకు ఎలాంటి ప్రకటన రావట్లేదు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ప్రస్తుతం మనం విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్నాము. ఈ ఒక్క బంకులో మాత్రమే ప్రస్తుతం పెట్రోల్ కావచ్చు, డీజిల్ కానీ అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వంద రోడ్లో ఈ బంకుతో పాటు దాదాపుగా 4 బంకులు ఉన్నప్పటికీ కూడా అన్ని బంకుల్లో ఆయిల్ అంతా పూర్తిగా కూడా ఖాళీ అయిపోయింది. అయితే ప్రభుత్వం నిన్న సమీక్ష చేసింది పౌర సరఫరాల శాఖతో. ఆ తర్వాత ఇంకా ఈ ఫ్యూయల్ కొరత ఎక్కువైంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కేవలం ఇటు విజయవాడే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చాలా వరకు కూడా బంకులు అన్ని నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేరు చోట్ల బంకుల వద్ద తిరిగి ఆఖరికి ఎక్కడైతే ఆయిల్ ఉంటుందో ఆ బంకుల వద్దకు వచ్చి వారంతా ఆయిల్ కొట్టించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది సార్ ఆయిల్ కొరత? ఎట్లా ఉంది ఇక్కడైనా వేరే చోట్ల ఎట్లా ఉంది? నేను ఎక్కడ వచ్చాను, వేరే చోట ఎక్కడ వెళ్ళలేదు. ఆటో నగర్ పొద్దున్న వెళ్తే ఫుల్ లైన్ ఉంది. డీజిల్ అయితే దొరకలేదు. డీజిల్ ఎక్కడ దొరకట్లా, ఓన్లీ పెట్రోల్ ఇస్తున్నారు లైన్లో, క్యూలో. అయితే మనం చూస్తున్నాము విజయవాడలో ప్రధానంగా ఆటోనగర్ కూడా ఉంటుంది. ఆటోనగర్లో చూస్తే కనుక ఏదైతే భారీ వాహనాలన్నింటికి కూడా డీజిల్ అత్యవసరం అవుతుంది. కానీ ఏ ఒక్క చోట కూడా పెట్రోల్ కానీ అటు డీజిల్ కానీ అందుబాటులో లేదు. కొన్ని చోట్ల మాత్రం పెట్రోల్ అందుబాటులో ఉంటుంది. అంతవరకు మాత్రమే ఏదైతే వాహనదారులకు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న ఈ బంక్ వద్ద కేవలం 2 వీలర్సే కాదు, ఇప్పుడు కార్లు చూస్తే కనుక ఈ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న ఈ రహదారి పొడవున దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు కూడా ఈ క్యూ ఉందనే చెప్పుకోవచ్చు. ఉదయం బందర్ రోడ్లో ఉన్న పోలీస్ సర్వీస్ పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద క్యూలు ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే అక్కడ నో స్టాక్ బోర్డు పెట్టేశారు. ఆయిల్ అంతా పూర్తిగా అయిపోవడంతో ఆ బంకును మూసివేసిన పరిస్థితి. ఇక మనం చూస్తే కనుక కేవలం నగర పరిధిలో ఈ ఒక్క బంకు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉండడంతో వీరంతా ఆయిల్ తమకు ఏదైతే 2 వీలర్స్ కావచ్చు, ఇటు కార్లు కావచ్చు, తమకు ఆయిల్ అందుబాటులో దొరుకుతుందేమోనని వీరంతా కూడా ఇక్కడ క్యూలో నిలబడుతున్న పరిస్థితి చూస్తుంది. మనం చూస్తే కనుక ఇదిగో మనం ఎంత దూరం చూస్తే అంత దూరం వరకు కూడా ఈ కార్లు ఇదే తరహాలో క్యూ లైన్ ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు ఒకళ్ళు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఎన్ని గంటల నుంచి మీరు ఇక్కడ కారుతో? 3 గంటలు. 3 గంటల నుంచి పెట్రోల్ కూడా అయిపోయింది. అంటే ఇక్కడైనా మిగతా చోట్ల ఏమన్నా ట్రై చేశారా? లేదు సార్, ఇక్కడే ట్రై చేస్తాం. అయితే చూడండి, ఇప్పుడు ఈ కారుకి ఆ ఆయిల్ అయిపోయింది. 3 గంటల నుంచి కూడా ఆయిల్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల ఎక్కడ బంకులో ఆయిల్ లేకపోవడంతో ఈ బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న బంకులో ఆయిల్ ఫిల్ చేసుకోవడానికి ఆయన వచ్చిన పరిస్థితి. 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారండి. ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే ఆయిల్ కొరత తీర్చాల్సిన ప్రభుత్వం కనీసం ఆ తరహా చర్యలు అయితే కూడా ఎక్కడ తీసుకున్నట్టుగా కూడా మనకు కనిపించట్లేదు. ప్రధానంగా విజయవాడ నగరంలోనే ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనుక ఇక గ్రామీణ ప్రాంతాల్లో సమస్య చెప్పనవసరం లేదని చెప్పుకోవచ్చు. ఓవైపు రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వ్యవసాయ పనులకు సంబంధించి డీజిల్ కొరతతో. అదే సమయంలో ఆక్వా సంబంధించి రైతులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం కొరత లేదంటోంది, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎంత దారుణంగా కొరత ఉందనేది. మనకి విజయవాడలో ఉన్న ఈ బంకు దగ్గర ఉన్న పరిస్థితి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆల్ రైట్ అశోక్, మూర్తి దగ్గరికి వెళ్దాం. తిరుపతి నుంచి ఆయన సిద్ధంగా ఉన్నారు. మూర్తి, చెప్పండి.
సో రాష్ట్రంలో చాలా చోట్ల నుంచి ఇదే పరిస్థితి ఎదురవుతున్న సిచ్యువేషన్. గంటల తరబడి కిలోమీటర్ల మేర వాహనదారులు వెయిట్ చేస్తున్న పరిస్థితి. చాలా సందర్భాల్లో కేవలం 2 లీటర్లు 200కు ఆటోలకు, అలాగే 1000 రూపాయలకు కార్లకు ఇస్తున్నారని కూడా అప్డేట్ అందుతోంది. సో ఈ రకంగా ఉంటే ఎలా పరిస్థితి? ఏదైనా ప్రకటనలు వెలువడే అవకాశం ఉందా అధికారుల నుంచి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ ప్రభావం నేపథ్యంలో యొక్క పెట్రోల్, డీజిల్, ఇటు గ్యాస్ దిగుమతికి సంబంధించి ఆటంకాలు ఎదురైన నేపథ్యంలో దాని యొక్క ప్రభావం అనేది టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్లో పెట్రోల్, డీజిల్, ఇటు గ్యాస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ బంకుల ముందు బారులు తీస్తున్నటువంటి వాహనాలతో పడిగాపులు కాస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో లీలామహల్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఈ ఒక్క పెట్రోల్ బంకులో మాత్రమే పెట్రోల్ అందుబాటులో ఉంది. డీజిల్ కొరత అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గంటల తరబడి ఎదురు చూస్తూ వాహనదారులంతా కూడా తమ యొక్క వాహనాల్లో పెట్రోల్ పట్టుకునేందుకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా పెట్రోల్ బంకులన్నీ కూడా వాహనదారులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఒక్కసారిగా ఈ యొక్క పెట్రోల్ కొరత రావడంతో వారంతా కూడా బంకుల ముందు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఈ యొక్క పెట్రోల్ కొరత ఏర్పడటం, డీజిల్ కొరత ఏర్పడటం, ఇబ్బందులు పడుతున్నా సరే ఎలా అనిపిస్తుంది ఈ యొక్క పెట్రోల్ కొరత ఏర్పడటం? చాలా దురదృష్టం అండి. ఇప్పుడు అప్ టు కాళహస్తి వరకు ఎక్కడ బండ్లు, బైపాస్లో ఎక్కడ పెట్రోల్ లేదు. బట్ ఇక్కడ కూడా ఇంచుమించు 50% to 70% ఎక్కడ బంకుల్లో కూడా పెట్రోల్ లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంచుమించు ½ అవర్ to 1 hour క్యూలో ఉండాల్సి వస్తుంది. ఈ ఎండకి ఉండాలంటే చాలా బాధగా కూడా ఉంది. గతంలో ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితి ఐ నెవర్ సీన్ లైక్ దట్. దిస్ ఇస్ ఫస్ట్ టైం. మొదటిసారిగా ఈ యొక్క పెట్రోల్, డీజిల్ కష్టాలు చవి చూస్తున్నామని చెప్తున్నారు. మీరంతా కూడా గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఎలాంటి కష్టాలు ఉన్నాయి మీకు? ఇక్కడ పొద్దున్నే 3 గంటల నుంచే ఇక్కడ జనాలు బారుతీరు ఉన్నారండి. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి మాకు చాలా కష్టంగా ఉంది. అందరినీ కంట్రోల్ చేసి లైన్ల ప్రకారం వదులుతున్నాము కొద్ది మందిని. ఎందుకంటే మేము కూడా ఇబ్బంది పడుతున్నాము. దీంతో స్టాక్ అంటూ టైం టు టైం స్టాక్ వచ్చిందంటే మాకు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. మేము అంతా ఓపెన్ చేసి ఇప్పటి వరకు స్టాక్ ఎంత ఉంది? ఎప్పటిదాకా మళ్ళీ కొత్త స్టాక్ వచ్చే అవకాశాలు? ఈరోజు నైట్ వరకు స్టాక్ ఉంటుంది. దాని ప్రకారం అన్నీ పడతాం. మళ్ళీ స్టాక్ వచ్చేంత వరకు చెప్పలేం ఎప్పుడు వస్తుందనేసి. రేపు రావచ్చు, 2 రోజులు పట్టచ్చు. అంటే స్టాక్ ఇచ్చేటప్పుడు క్రెడిట్ అనేది మీకు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా మీకు? ఒకసారి ఇప్పుడు అలాంటి పరిస్థితులు అంటూ ఏం లేవండి. ఇంతకుముందు అయితే క్రెడిట్తో స్టాక్ తీసుకుంటా ఉన్నాము. ఇప్పుడు క్రెడిట్ అంటూ ఏం లేదు. క్యాష్ పెట్టి కొందామన్నా కూడా స్టాక్ రావడం లేదు. అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో యొక్క పెట్రోల్ కోసం బారులు తీరినటువంటి వాహనాలు పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే పెట్రోల్ కొరత ఎక్కడ చూసినా కూడా ఉండడంతో కొన్ని బంకుల్లో ఇప్పటికే పెట్రోల్ నో స్టాక్ బోర్డులు పెట్టున్నారు. తాజాగా యొక్క డీజిల్ కొరత అయితే చాలా ఎక్కువగా ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డీజిల్ అయితే ఎక్కడ అందుబాటులో లేదు. తిరుపతి నగరంలో కేవలం ఈ యొక్క బంకులో మాత్రమే పెట్రోల్ అందుబాటులో ఉండడంతో మరికొద్దిసేపట్లో ఇక్కడ కూడా స్టాక్ అయిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్ రైట్ మూర్తి.